ఏవండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. అది గనక మీరిస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. సరేనా? ₹1,00,000 ఏం అడిగిద్ది? మనకైతే ₹1,00,000 వస్తాయిగా. సరే అంటే పోలా. సరే, ఏం కావాలి అడుగు. నాకు ఒక 2,00,000 రూపాయలు ఇవ్వండి, మీకు 1,00,000 ఇస్తాను. ఎందుకు పుడతారో కూడా తెలియదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. ఏంటి దండం పెట్టుకుంటున్నావు? అంటే సామాన్ ఎక్కువగా ఉన్నాయి కదండి, బిల్లు ఎక్కువ కాకూడదని దేవుడికి దండం పెట్టుకుంటున్నా. వెనకటికి నీలాంటి ఒకడు షవరం చేయమని మంగళ షాప్కి వెళ్ళి ఒక్క ఇంటికి కూడా ఓడొద్దని చెప్పాడంట. ఏవండి, మన ఫ్యామిలీ కోసం మీరు రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. నేను ఏదో ఒక జాబ్ చేసి డబ్బులు సంపాదించి మీకు సహాయంగా ఉంటానండి. అవునా, చాలా మంచి విషయం చెప్పే విజయ్. ఇంతకు ఏ జాబ్ చేద్దాం అనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానండి, దాంట్లో డబ్బులు బాగా వస్తాయి. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే కంప్యూటర్ తెలియాలిగా, నీకు తెలియదుగా. నేను కంప్యూటర్ కోచింగ్ నేర్చుకుంటానండి. 1 మంత్లో నాకు కంప్యూటర్ మొత్తం వస్తుంది. సరే సరే, నేర్చుకో. విజయ్, కంప్యూటర్ కోర్స్ నేర్చుకుని 1 మంత్ అయింది కదా, ఒకటి అడుగుతాను చెప్తావా? మీరు ఏది అడిగినా చిటికలో చెప్పేస్తాను. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి చెప్పు. ఓ సంతేనా? ఇప్పుడు మన బట్టలకి మురికి పడితే సర్ఫ్ ఎక్సెల్ వాడతాం, అదే కంప్యూటర్కి మురికి పడితే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వాడతాం, అంతే. ఏవండి, నేను రాగం తీస్తాను, మీరు తాళం వేయండి. సరే. ఎక్కడికి? నువ్వేగా రాగం తీస్తానన్నావు. కుక్కలే లోపల రాకుండా తలుపుకు తాళం వేసి వస్తా. ఏమండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్, మ్యానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకుంటాను. ఒక 20,000 ఇవ్వరా? 20,000? బ్యూటీ పార్లర్కి వెళ్తున్నావా, బ్యూటీ పార్లర్ పెడుతున్నావా? ఇదిగో 10 రూపాయలు ఇస్తాను, పాన్స్ పౌడర్ కొనుక్కొని రాసుకో. ఇదిగో. రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వం నుంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తగ్గిన మంత్రాలు చదివేవాడి మొహంలా మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. విజయ్, ఒక కప్పు చాయ్ ఇష్ట పెట్టవా? ఎందుకు? నా ఫ్రెండ్ వస్తున్నాడు. ఎవడు? ఆ బండోడా? ప్లీజ్. నాకు రెడ్ లేబుల్ ఇష్టం. నాకు కూడా. నాకు కింగ్ఫిషర్ ఇష్టం. నాకు కూడా. నాకు ఆరెంజ్ అంటే ఇష్టం. నాకు కూడా. నాకు బ్లాక్ డగ్ అంటే ఇష్టం. అబ్బా, నాకు కూడా. సరిపోయారు ఇద్దరును. విజయ్, తిను. వద్దండి. ఎందుకు? మీరు బాగుండాలని ఉపవాసం ఉండి పూజ చేస్తున్నాను. విజయ్, అక్కడ టాబ్లెట్ ఉంది, ఇవ్వవా? టాబ్లెటా? ఎందుకు? హెడేక్గా ఉంది. అంటే మీకు నా పూజ మీద నమ్మకం లేదు కదా? వద్దులే. అయితే టాబ్లెట్ ఏమి అక్కర్లేదు, అదే తగ్గిద్దిలే. విజయ్, అక్కడ హెల్మెట్ ఉంది, ఇవ్వవా? హెల్మెట్? అంటే నీకు నా పూజ మీద నమ్మకం లేదు కదా? వద్దులే, ఎట్టాగి వెళ్ళిపోతా. అయితే హెల్మెట్ ఏమి అక్కర్లేదు, వెళ్ళు. తినేవ్వ, నేను పోతానే. ఏమండి, ఆ లైట్ వెలగట్లేదు, కొంచెం చూడరా? ఓకే. ఎక్కడికి? కర్రీ చాక్ కొట్టిద్దేమో, చెప్పులు వేసుకొని వస్తా. అంటే మీకు నా పూజ మీద నమ్మకం లేదు కదా? దీన్ని అమ్మ, దీని పూజలు నా సాగుకు వచ్చింది. అయ్యో.
ఏమండి 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 నీకు నా పూజ మీద నమ్మకమే లేదు